నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు నిధులను కేటాయించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. జిల్లా ప్రతినిధి బృందం బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి అక్కడున్న పరిస్థితులను పరిశీలించారు. గత ప్రభుత్వాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ అధీనంలో తీసుకుని నడిపిస్తామని హామీ ఇచ్చి వాటిని విస్మరించారని ఆరోపించారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో ఉన్న రైతులను, కార్మికులకు మాయమాటలు చెప్పి నమ్మించి అధికారంలోకి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను రాబట్టుతానని చెప్పారన్నారు. గత 5 ఏళ్లుగా మెట్పల్లి నుంచి బోధన్ వరకు పాదయాత్ర చేసి ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. కేటాయించాలి, సాగుకు చెరుకు ఉద్యోగులను వీటిని సందర్శించడానికి సిపిఎం పార్టీ బృందం రావటం జరిగింది. ప్రధానంగా ఈరోజు పరిశ్రమను తెరిపిస్తామని గత అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిశ్రమ తెరిపించాలంటే పరిశ్రమలో ఉన్నటువంటి యంత్రాలన్నీ తుప్పుబట్టి ఈరోజు పనికిరానటువంటి స్థితిలో ఉన్నాయి. వాటిని ముందు పునరుద్ధరించడానికి యుద్ధ ప్రాతిపదికన కార్మికులను పెట్టి వాటిని పునరుద్ధరించడానికి చర్యలు చేపడితే తప్ప ఈ పరిశ్రమ నడిచేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ పరిశ్రమ నడవటంతో పాటు ఇక్కడ పనిచేసినటువంటి కార్మికులకు గత 8 సంవత్సరాలకు పైగా వేతనాలు ఇవ్వకుండా ఆకలితోటి ఇబ్బందులు పెట్టింది గత ప్రభుత్వం. లేకపోతే ఈ ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సి వస్తుందని